జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడితో తరచూ ఫోన్లో మాట్లాడుతోందని సొంత అక్కను కిరాతకంగా హత్య చేశాడు తమ్ముడు. ఇటీవల డిగ్రీ పూర్తి చేసింది కొత్తూరు పెంజర్లకు చెందిన రుచితకు ఓ యువకుడితో ప్రేమ వ్యవహారం కొనసాగుతుంది. దీంట్లో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇంట్లో అక్కని చంపాడు తమ్ముడు రోహిత్. తల్లిదండ్రులు వచ్చేసరికి విగత జీవిగా పడి ఉంది రుచిత. పోలీసులకు సమాచారం ఇచ్చారు తల్లిదండ్రులు. హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు గుర్తించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల నేపథ్యంలోనే అనేక హత్యలు జరుగుతున్నాయి. సాధారణంగా మనం చూస్తున్న ఇటీవలి ఘటనలో ప్రేమ వ్యవహారాలకు సంబంధించి పెళ్ళైన తర్వాత భర్తల్ని భార్యలు ప్రియుడితో కలిసి హతమార్చడం ఇలాంటి ఘటనలు చూస్తున్నాం. కానీ ఈ ఘటన ఏకంగా తన సోదరి వేరొక అబ్బాయితో ప్రేమ వ్యవహారం నడుపుతోందని ఆగ్రహించిన ఆమె సోదరుడు ఆమెని ఏకంగా కడతీర్చాడు. ఇక రోజు ఆ వ్యక్తితో చాటింగ్ చేయడం లేదా ఫోన్లో మాట్లాడడం వంటి వ్యవహారాలు గమనించిన అబ్బాయి ఆమెని పూర్తిగా కడతీర్చాడు. ఇంట్లో తల్లిదండ్రులు వచ్చేసరికి ఆమె విగత జీవిగా కనపడుతోంది. రంగారెడ్డి జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. తరచూ లవర్తో మాట్లాడుతోందని సొంత అక్కను కిరాతకంగా హత్య చేశాడు తమ్ముడు. ఇటీవల అమ్మాయి డిగ్రీ పూర్తి చేసింది రుచిత, కొత్తూరు పెంజర్ల వాళ్ళది. రుచితకు ఓ యువకుడితో ప్రేమ వ్యవహారం కొనసాగుతుంది. దీంతో ఇది నచ్చక పరువు సమస్యగా భావించిన ఆమె సోదరుడు ఇక ఏకంగా అక్కని హతమార్చాడు. ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయట. ఈ క్రమంలో అక్కను చంపాడు తమ్ముడు రోహిత్. తల్లిదండ్రులు వచ్చేసరికి రుచిత విగత జీవిగా పడిపోయింది. పోలీసులు సమాచారం ఇచ్చారు తల్లిదండ్రులు. హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని గుర్తించారు పోలీసులు. దీనిపై దర్యాప్తు జరుగుతుంది. ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న వ్యవహారాలు ఎక్కువగా హత్యల వరకు దారితీస్తున్నాయి. ఏకంగా ఈ ప్రేమ వ్యవహారాలు అనేది హత్యల వరకు దారితీస్తున్నాయి. ఇందులో పరువు హత్యలు ఇదొక రకం. అంటే ఆ ఇంట్లో వ్యక్తి సోదరి అక్కో లేక చెల్లో లేదంటే ఇంట్లో వ్యక్తులు ఇతర వ్యక్తులని ప్రేమించినప్పుడు అదొక పరువు సమస్యగా భావిస్తున్నారు ఇటు తల్లిదండ్రులు అటు సోదరులు. ఇక్కడ తల్లిదండ్రులు లేరు, వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు ఇంట్లోంచి ఎక్కడికో బయటకు వెళ్ళారు. వాళ్ళు వచ్చేసరికి ఆ సోదరుడు ఏకంగా తన అక్కని హతమార్చాడు. ఇది మరీ దారుణం. పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. రైట్, మా కొలీగ్ శివతో మాట్లాడింది. ఒకసారి ఈ ఘటనకు సంబంధించి బాధితురాలి బంధువులు కూడా స్పందించారు. ఇది అలాగే పోలీసులు కూడా ఈ ఘటనపై స్పందించారు. ఒకసారి పోలీసులు ఏమన్నారు చూద్దాం. తేదీ 28/7/2025 రోజు పెంజర్ల గ్రామానికి చెందిన రాఘవేందర్ వయసు 42 సంవత్సరాలు మధ్యాహ్నము తన యొక్క పెద్ద కూతురు అయిన రుచిత పెంజర్ల గ్రామంలోని తన ఇంట్లో మంచంపై పడి చనిపోయి ఉన్నదని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇటు కంప్లైంట్ విషయంలో తన కొడుకైన రోహిత్పై చంపివేసినట్టుగా అనుమానంతో పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇటు పిటిషన్ మీద కేసు కట్టుకొని ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. తన సోదరి వేరొక యువకుడితో ప్రేమ వ్యవహారం నడుపుతున్న విషయం నచ్చని ఆ తమ్ముడు ఏకంగా ఆమెని కడతీర్చాడు. పరువు సమస్యగా భావించాడు. ఇంట్లో తరచూ గొడవలు అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఏకంగా యువకుడితో ఫోన్లో మాట్లాడడం, చాటింగ్ చేయడం నచ్చక ఆ ప్రేమ వ్యవహారం నడుపుతున్న తన అక్కని ఏకంగా దారుణంగా హతమార్చిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా కొలీగ్ సురేష్ ఉన్నారు. సురేష్, అసలు ఏంటి వ్యవహారం? రంగారెడ్డి జిల్లాలో ఏకంగా ఒక తమ్ముడు అక్కను చంపిన వ్యవహారం బయటకు వచ్చింది. ఇటీవల కాలంలో ఈ ప్రేమ వ్యవహారంలో హత్యలు చాలా కామన్గా మారుతున్నాయి. కానీ ఇక్కడ ఇది పరువు హత్యగా భావించవచ్చా మనం? ఇది క్షణిక ఆవేశంలో అక్కని అతి దారుణంగా హత్య చేయడం జరిగింది. ప్రేమికుడితో అంటే ప్రేమ వ్యవహారంలో తరచూ తన ప్రియుడితో మాట్లాడుతుందని చెప్పేసి గొడవ జరుగుతుందని చెప్పేసి ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు మధ్యాహ్నము ఇంట్లో ఎవరు లేని సమయంలో వాళ్ళ అక్క మృతి చెందిందో ఆమె ఫోన్ లో మాట్లాడుతున్నా ఒకసారిగా వెనకాల నుండి వచ్చిన తమ్ముడు గమనించి ఒక తాడితో ఉరివేసి చంపేసి మళ్ళీ బెడ్ పై పడుకుపెట్టి అక్కడి నుంచి పరారు కావడం జరిగింది. ఇంటికి వచ్చిన తండ్రి గమనించి కూతురు ఎంతకు లేపినా లేకపోవడం, పక్కనే
తాడు పడి ఉండడం, అదే కొడుకు ఇంట్లో లేకపోవడం, ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతోనే అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు ప్రస్తుతం స్పాట్ కు చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించడం జరిగింది. కేసు అమౌంట్ చేసుకుని మంది కూడా భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ తమ్ముడు పరారీలో ఉన్నట్టు తెలిసింది. విచారిస్తాం, అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సురేష్. సో ఇది మొత్తం మీద తన సోదరి వేరొక యువకుడితో మాట్లాడడం నచ్చని తమ్ముడు ఏకంగా హత్య చేశాడు. అసలు నిజంగా ఇలాంటి నేరపూరిత ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో కూడా అర్థం కాని పరిస్థితి. ఏకంగా హత్యల వరకు దారితీస్తున్నాయి. పరువు సమస్యగా భావించాడు ఆ కుర్రాడు. ఇంట్లో తల్లిదండ్రులకు లేని సమస్య వీడికే వచ్చింది. చూడండి వాడి వయసు ఎంత. అసలు ఇద్దరు కూడా యుక్త వయసులోనే ఉన్నారు. తన అక్కని అసలు ఎంత కిరాతకంగా ఫోన్ మాట్లాడుతున్న వెనకాల తాడు బిగించి అంత దారుణంగా హతమార్చాడంటే ఎంత కోపంతో ఎంత కసితో రగులిపోతున్నాడో మనకు అర్థమవుతుంది. కేవలం ఆమె ఇంకొకరితో మాట్లాడము ఇష్టం లేని ఆ యువకుడు తన సిస్టర్ని అంత దారుణంగా హతమార్చాడు. అంతా కూడా కేవలం ఒక ప్రిస్టేజ్ ఇష్యూగా తీసుకున్నట్టు కనబడుతుంది. మనకు పరువు సమస్యగా భావిస్తున్నారు. అంటే ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళంతా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ అందరూ ఆ అమ్మాయితో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏకంగా తమ్ముడు ఒక అసలు ఆ ఆలోచనలు ఎందుకు వచ్చాయో కూడా అర్థం కాని పరిస్థితి. తోబుట్టువు ఇంట్లో అన్ని సంవత్సరాల పాటు పెరిగిన తనతో పాటు పెరిగిన అక్కని అంత దారుణంగా హతమార్చడం, అది కూడా అంత కిరాతకంగా క్షణికావేశంలో జరిగిన హత్య. ఇది చాలా దారుణం. ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటే అసలు అంటే దీనికి అంతటికీ కారణం కేవలం సోషల్ మీడియా అనే విషయం అర్థమవుతుంది. అంటే మనుషుల మధ్య సంబంధాలు తెగిపోతున్నాయి, కట్ అవుతున్నాయి. మాట్లాడుకోవడం లేదు, అక్క తమ్ముళ్ళతో మాట్లాడలేదు, తమ్ముడు చెల్లెలతో మాట్లాడడం లేదు, లేదంటే భార్య భర్తలు మాట్లాడుకోవడం లేదు, పిల్లలు తల్లిదండ్రులు మాట్లాడుకోవడం లేదు. అంతా ఫోన్లలోనే నడుస్తుంది వ్యవహారం అంతా కూడా. మాట్లాడితే సోషల్ మీడియా ఓపెన్ చేయడం, యాప్లు, చాటింగ్లు, రీల్స్, వీడియోలు, ఇలాంటి వ్యవహారాలు. ఇంట్లోకి వస్తే కూడా కనీసం అన్నం తినేటప్పుడు అంటే భోజనం చేసేటప్పుడు కూడా మనసిప్పి మనస్ఫూర్తిగా మాట్లాడుకునే సందర్భాలు లేవు. సమస్య ఏదైనా వస్తే చర్చించుకునే పరిస్థితి లేదు. ఇంట్లో కనీసం అసలు ఇంట్లో సొంత అక్కని తన తోబుట్టుని ఎంత కిరాతకంగా హతమార్చాడంటే వాడి ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. పరువు సమస్యగా భావించాడు. అంటే ఇంట్లో పేరెంట్స్కి లేని పరువు వీడికే వచ్చింది. అంటే దారుణం. అంటే హత్యలు చేసే వరకు వెళ్తున్నారు, ఇంక ఏం ఆలోచించట్లేదు, పూర్తిగా తెగిస్తున్నారు. ఏకంగా తాడు బిగించి అమ్మాయిని బలవంతంగా చంపేశాడంటే ఎంత దారుణానికి ఎంత తెగింపు కొడుగట్టాడో ఒక్కసారి అర్థమవుతుంది. అసలు ఏం జరుగుతుంది? మానవ సంబంధాలు ఎందుకు ఇలా మంట కలుస్తున్నాయి? పూర్తిగా తోబుట్టువులు లేదా భార్యాభర్తలు లేదా అన్నా చెల్లెల్లో అక్క తమ్ముళ్ళు ఈ రకంగా అంటే పరువు సమస్యగా భావించో లేదంటే ఇతరత్ర కారణాల వల్ల సామాజికంగా తమకు ఏదైనా ఇబ్బందులు కలుగుతాయనా లేక ఎందుకు ఇంతవరకు ఇంత తెగింపులకు పాల్పడ ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. ఆ అక్క శవాన్ని తీసుకెళ్తున్నారు, అక్కడ పోస్ట్ మార్టం కోసం తీసుకెళ్తున్న ఇంటి దగ్గర బంధువులంతా గుమిగూడితే ఇప్పుడు చూడండి ఎంత దారుణంగా ఉంటుందో తల్లిదండ్రులకి. అంతే చేతికొచ్చిన బిడ్డ ఆ కొడుకు చేతిలో హతమైతే తల్లిదండ్రులు లేకపోయేసరికి అంత దారుణానికి ఒడిగడుతున్న పరిస్థితి. ఏకంగా తన అక్క వేరే వాళ్ళతో మాట్లాడితే జీర్ణించుకోలేని పరిస్థితి. అంటే కేవలం ఇలాంటి చిన్న చిన్న విషయాలకే క్షణికావేశానికి పోయి సరే అది మన దృష్టిలో చిన్నగా అనిపించవచ్చు, కానీ వాళ్ళ దృష్టిలో అది పెద్ద సమస్య అయి ఉండొచ్చు బహుశా. కానీ ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇళ్ళల్లో కూర్చొని మాట్లాడి సమస్యను సర్దుబాటు చేసుకునే ధోరణి పోయింది. అసలు ఆ వ్యవస్థే లేకుండా అయిపోయింది కంప్లీట్గా. ఇంట్లో వాళ్ళ సమస్యలు, బయట సమస్యలు వచ్చినా, ఇంట్లో సమస్యలు వచ్చినా ఒకప్పుడు సామరస్యంగా కూర్చొని మాట్లాడుకొని దానికి పరిష్కార మార్గాన్ని కనుక్కునేవారు, ఆలోచించేవారు. ఏదైనా మాటలతో చర్చలతో సాధ్యమయ్యే పని. కానీ ఇప్పుడు ఆ లేదు. క్షణికావేశాలు లేదా చంపడాలు, చంపుకోవడాలు లేదా చంపడానికి సుపారీలు ఇవ్వడాలు, మర్డర్ ప్లాన్లు, ఈ రకమైనటువంటి తెగింపు ధోరణికి ఇప్పుడు వెళ్తుంది. కుటుంబ వ్యవస్థలు కూడా ఇలాగే తయారయ్యాయి. ఇక్కడ అంటే మనం ఇప్పుడు తల్లిదండ్రుల పెంపకాన్ని తప్పుబట్టాలా లేదంటే వాడి వ్యవహార శైలిని తప్పుబట్టాలా? వాడికి కూడా అంత క్రూరమైన ఆలోచనలు రావడానికి కూడా ఏదో రకమైన ప్రేరేపితం ఉంటుంది. అంటే వాడు కూడా సోషల్ మీడియాలో ఇవన్నీ చూస్తున్నాడు, సమాజంలో జరిగేవన్నీ చూస్తున్నాడు. ఇది ఇలా జరిగితే తనకి ఎలాంటి డ్యామేజ్ అవుతుందని కూడా తెలుసు. తన అక్క వల్ల ఏదో డ్యామేజ్ అవుతుందని వాడికి ఏదో ఒక రకమైన ఊహ, ఫ్యూచర్లో వాడికి ఏదైనా పరువు సమస్య వస్తుందని. ఇవన్నీ కూడా ఒక వెరసి ఒక పనికి మాలిన ఒక
ఒక నీచమైన క్రూరమైన బుద్ధి తయారవుతుంది, మనుషుల మధ్య ఆలోచనలో తేడా వస్తుంది. దాని ఫలితమే, దాని పర్యవసానమే ఇలాంటి ఘటనలని మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏదేమైనా ఈ ఘటనపై పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏం మాట్లాడారో మళ్ళొకసారి చూద్దాం. తేదీ 28/7/2025 రోజు పెంజర్ల గ్రామానికి చెందిన రాఘవేందరు వయసు 42 సంవత్సరాలు మధ్యాహ్నము తన యొక్క పెద్ద కూతురు అయిన రుచిత పెంజర్ల గ్రామంలోని తన ఇంట్లో మంచంపై పడి చనిపోయి ఉన్నదని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇటు కంప్లైంట్ విషయంలో తన కొడుకైన రోహిత్పై చంపివేసినట్టుగా అనుమానంతో పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇటు పిటిషన్ మీద కేసు కట్టుకొని ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది.